నలుగురికి నచ్చిన రూట్లో మనం కూడా నడిస్తే మన స్పెషాలిటీ ఏముంటుందని ఫీల్ అవుతున్నారు కొందరు హీరోలు. అందుకే కథలను ఎంపిక చేసుకునేటప్పుడే తమ మార్క్ ఉండేలా ట్రై చేస్తున్నారు. కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది హీరోల్లో. అందుకే ప్రయోగాలు చేయడానికి ఇష్టంగా ఒప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వెండితెర మీద ఫ్యాంటసీ సినిమాల జోరు గట్టిగా కనిపిస్తోంది. హనుమాన్ తో తేజ సజ్జా సూపర్ హీరో కాన్సెప్ట్ ను తెర మీదకు తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా వసూళ్లతో దుమ్ము రేపింది. పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా బజ్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో నెక్స్ట్ మిరాయిని ధైర్యంగా టేకప్ చేశారు తేజ సజ్జా. కళ్యాణ్ రామ్ కు బింబిసారా లాంటి మంచి హిట్ ఇచ్చారు వశిష్ఠ. అతను చెప్పిన కథ నచ్చడంతో వెంటనే విశ్వంభరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రయోగాలు కొత్తవారే చేయాలా, నేను చేయకూడదా, ఐఎమ్ యంగ్ ఎట్ హార్ట్ అంటూ స్పోర్టివ్ గా ముందుకు సాగుతున్నారు మెగాస్టార్. విశ్వంభర కోసం మెగాభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నిఖిల్ కు స్టోరీస్ సెలెక్షన్ మీద మంచి గ్రిప్ వచ్చేసిందని మెచ్చుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కార్తికేయ సినిమాతోనే ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారన్నది ఆయన అందుకున్న సర్టిఫికేట్. లేటెస్ట్ గా స్వయంభూలో నటిస్తున్నారు నిఖిల్. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతోంది స్వయంభూ. సమ్మర్ రేస్ లో ఉన్న కన్నప్ప మైథలాజికల్ కాన్సెప్ట్ తో రెడీ అవుతున్న సినిమా. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మంచు మోహన్ బాబు అంటూ భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కింది కన్నప్ప. ప్రతి సోమవారం ప్రేక్షకులకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. ఈ వేసవిలో జనాలు శివనామ స్మరణ చేయడం గ్యారంటీ అంటున్నారు విష్ణు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన విజువల్స్ ఇప్పటికే జనాలను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ ఏడాది హరిహర వీరమల్లు చేసే మ్యాజిక్ ను విట్నెస్ చేయడానికి 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. వెండితెర మీద మరోసారి హర్రర్ సినిమాల ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో హర్రర్ మూవీసే బిగ్ హిట్ అవుతూ ఉండడంతో స్టార్ హీరోలతో పాటు టాప్ బ్యూటీస్ కూడా ఈ జానర్ మీద దృష్టి పెడుతున్నారు. దీంతో హర్రర్ వరల్డ్ లో గ్లామర్ కోట గట్టిగా కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ స్పీడ్ పెంచిన పూజా హెగ్డే హారర్ జోనర్ మీద దృష్టి పెట్టారు. మోస్ట్ సక్సెస్ఫుల్ కాంచనా సిరీస్ లో నెక్స్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఫస్ట్ టైం డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తున్నారు. హ్యాపెనింగ్ బ్యూటీ రష్మిక ఆల్రెడీ హారర్ యూనివర్స్ లోకి అడుగుపెట్టేశారు. స్త్రీ 2, బేడియా, ముంజియా కథలను కనెక్ట్ చేస్తూ ఫామ్ చేసిన హారర్ యూనివర్స్ లో థామా మూవీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించేందుకు ఓకే చెప్పారు రష్మిక మందన్న. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. భూల్ భూలయ్య సిరీస్ లో బిగ్ హిట్స్ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్ ఆ సిరీస్ లో నెక్స్ట్ మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ లో మాధురి దీక్షిత్, విద్యా బాలన్ లాంటి టాప్ బ్యూటీస్ ఆడియన్స్ ను భయపెట్టారు. ప్రెజెంట్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ కూడా ప్రియదర్శన్ రూపొందిస్తున్న హారర్ మూవీ భూత్ బంగ్లాలో నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాలో తన పార్ట్ కంప్లీట్ చేశారు టబు. తాను ఇప్పటిదాకా చేసిన సినిమాలకు ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉంటుందన్నది టబు చెబుతున్న మాట. సీనియర్ హీరోలందరూ ఓవైపు, కమల్ హాసన్ ఓవైపు అన్నట్టుంది పరిస్థితి. ఆయన నెక్స్ట్ ఏం చేస్తారనే దాని మీద అత్యంత ఆసక్తి కనిపిస్తోంది జనాల్లో. సినిమాలతో బిజీగా ఉన్నాను, సారీ బిగ్ బాస్ చేయలేను అంటూ రియాలిటీ షోకి ఆ మధ్య కామా పెట్టేశారు కమల్. అంత డెడికేషన్ తో ఆయన చేస్తున్న నెక్స్ట్ మూవీ ఏంటి? లాస్ట్ ఇయర్ కల్కి సినిమా ఇచ్చిన హై గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నది కమల్ హాసన్ ఇస్తున్న స్టేట్మెంట్. కల్కి సీక్వెల్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ తో పాటు ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు కమల్ హాసన్. ఆ సినిమాకు కాల్ షీట్స్ కేటాయించడం కోసం థర్డ్ లైఫ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసేశారు. మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో నాయగన్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో థర్డ్ లైఫ్ మీద విపరీతమైన అంచనాలున్నాయి. మీరెంతైనా ఊహించుకోండి, అంతకు మించి ఉంటుంది మా సినిమా అని చెప్పకనే చెప్పేస్తున్నారు మణిరత్నం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది థర్డ్ లైఫ్. సో ఇప్పుడు కమల్ విక్రమ్ సీక్వెల్ సెట్స్ కి వెళ్తారా? ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదన్నది కమల్ చెబుతున్న మాట. కొత్త కథను సిద్ధం చేశానని, దాని మీదే వర్క్ చేస్తున్నామని అంటున్నారు లోకనాయకుడు. లోకేష్ ప్రస్తుతం కూలీ సినిమా పనుల్లో ఉన్నారు. ఆ వెంటనే భారీ లైనప్ ను ప్లాన్ చేశారు. సో వీటన్నింటిని బట్టి విక్రమ్ సీక్వెల్ కు మరికొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉందన్నమాట. కమల్ ఈ ఏడాది ఇండియన్ 3 మీద కూడా ఫోకస్ చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఆల్రెడీ పూర్తయినా మిగిలిన ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లతోనూ కమల్ బిజీగా ఉంటారన్నది జోరుగా వినిపిస్తున్న టాక్. థింక్ డిఫరెంట్, ప్రెజెంట్ డిఫరెంట్ అనేది కాలీవుడ్ హీరోలు ఫాలో అవుతున్న సూత్రం. ప్రెజెంట్ మంచి ఫామ్ లో ఉన్న యంగ్స్టర్స్ అందరూ అట్ ఏ టైం జపిస్తున్న మంత్రం ఇదే. ధనుష్, శివకార్తికేయన్, సూర్య, విక్రమ్ ఏం చేస్తున్నారు?
చూసేద్దానండి. ఆ మధ్య రిలీజ్ అయిన రాయన్ ధనుష్ కి అనుకున్నంత పేరు తెచ్చిపెట్టలేదు. కొన్ని చోట్ల బాగానే ఆడినా మరికొన్ని చోట్ల మాత్రం ఇదేం సినిమా అంటూ పెదవి విరిచేశారు. అందుకే ఈసారి కాస్త కొత్తగా ఇడ్లీ కడాయ్ అని ట్రై చేస్తున్నారు ధనుష్. ఈ మూవీలోనే కాదు, నార్త్ లో చేస్తున్న తేరే ఇష్క్ మేలోనూ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న కుబేరాలో కూడా ధనుష్ గెటప్ కొత్తగానే ఉంది. అమరంలో శివకార్తికేయన్ను చూసిన వారు వారే వా ఏం ట్రాన్స్ఫర్మేషన్ అని మెచ్చుకున్నారు. అంతలా ప్రేక్షకులకు నచ్చేసింది ఆయన ఆర్మీ ఆఫీసర్ గెటప్. దాన్ని పూర్తిగా మరిపించేలా నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు మిస్టర్ శివకార్తికేయన్. 1965లో సాగే కథతో నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. సో దానికి తగ్గట్టే గెటప్ కూడా అద్దరిపోతుందనే హింట్స్ అందుతున్నాయి. కంగువాలో డిఫరెంట్ లుక్ లో కనిపించారు సూర్య. లేటెస్ట్ సినిమా రెట్రోలో వింటేజ్ గెటప్ ట్రై చేశారు. త్వరలో తెరకెక్కబోయే వాడివాసల్లో పల్లెటూరి యువకుడిగా కనిపించబోతున్నారు. పొన్నియిన్ సెల్వన్లో హిస్టారికల్ రోల్లో కనిపించిన విక్రమ్ లాస్ట్ ఇయర్ తంగలాన్లో మరో డిఫరెంట్ గెటప్ ట్రై చేశారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న వీర ధీర సూరన్లో మరో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.